వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి, అంటే కొత్తూరు అండ్ కందుకూరు ఎక్స్ రోడ్ నుంచి ఫార్మా సిటీకి వెళ్ళే ఆచారం వరకు వెళ్ళే రోడ్లో ఉన్నామన్నమాట. ఇదే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ. ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు బేగర్ కంచా, లేమూరు ఏరియా కనెక్టివిటీ తోటి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ ఇదే ఈ 200 feet రోడ్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది 200 feet రోడ్డు. ఈ 200 feet రోడ్లోనే మనకు ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట. ఇది మొత్తం 330 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మినిమం సైజ్ వచ్చేసి మనకు 500 square yards నుంచి అయితే ఇందులో ప్రాజెక్ట్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇది బెస్ట్ కమ్యూనిటీ అన్నమాట. ఇందులో మినీ గోల్ఫ్ కానీ మనకి ఇందులో వచ్చేసి అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా, అంటే 40,000 ప్లస్ వచ్చేసి అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్లో ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మొత్తం రోడ్ కనెక్టివిటీ కూడా చూసుకున్నా కానీ ఏది చూసుకున్నా ఇది బెస్ట్గా ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి ఈ విధంగా ఫుల్లీ లగ్జరీగా అయితే మనం ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకు 100 feet రోడ్డు అండ్ 60 feet అండ్ 40 feet రోడ్స్ అయితే మనకి ఇన్సైడ్ అయితే ఉంటాయి. టోటల్ కనుక ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 331 ఎకరాల్లో మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతానండి. రోడ్స్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, క్లబ్ హౌస్, కాఫీ వ్యూ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపెడతాను. అంతేకాకుండా మనకి ప్రాజెక్ట్ సంబంధించిన డ్రోన్ షాట్ వ్యూస్ కూడా ఉంటాయండి. మధ్యలో మీకు డ్రోన్ షాట్ వ్యూస్ కూడా చూపెడతాను. అంటే ఎక్కడెక్కడ ఏమొస్తుంటాయి, ఏంటి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మన కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం పదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో మనము ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వచ్చామో ఇక్కడ వచ్చేసి మనకు 100 feet రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు 100 feet రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి. బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 100 feet రోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అర్థమవుతుంది. ఈ విధంగా మంచి 100 feet రోడ్ అయితే కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా మన ప్రాజెక్టులో ఏమేమి ఉంటాయి ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు మీకు ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం ఓవర్వ్యూ అయితే చూపెడతాను. అంతేకాకుండా మనకు క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, అండ్ మనకు ఇందులో హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇందులో మనకు ఒక 3 కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము క్లబ్ హౌస్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో మనకి ఈ విధంగా మన క్లబ్ హౌస్ అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ క్లబ్ హౌస్ వర్క్స్ కూడా చూడొచ్చండి. చాలా ఫాస్ట్గా మనకు వర్క్స్ అనేది అయితే జరుగుతుంది క్లబ్ హౌస్కి సంబంధించి. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది క్లబ్ హౌస్కి. మనకు క్లబ్ హౌస్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకు ఇక్కడ మ్యాప్లో చూపించినట్టుగా క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అన్ని అమ్యూనిటీస్ అంటే లగ్జరీ అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. మీరు చుట్టూ చూడొచ్చండి. చాలా మంచి వ్యూ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మంచి హిల్ వ్యూ కూడా ఉంటుంది అండ్ మంచి కనెక్టివిటీ ఉంటుంది. మరి జస్ట్ లైక్ ఒక చిన్న సిటీ అండి. సిటీకి లాగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఓవర్వ్యూ కూడా చూపెడతాను. మొత్తం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రోడ్స్, కనెక్టివిటీ అవన్నీ కూడా చూపెడతాను. ఒకసారి మనం మొత్తం చూద్దామండి. ప్రజెంట్ అయితే మీరు క్లబ్ హౌస్ వ్యూ అవన్నీ చూసారు కదండి. మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన పార్క్స్ కానీ, డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు ఇట్లా ఓవర్వ్యూ ఉండే విధంగా పార్క్స్, డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ డెవలప్మెంట్స్ తోటి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ లగ్జరీ ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది 331 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకు 500 square yards నుంచి అయితే ప్లాటింగ్ సైజ్ అయితే మనకు స్టార్ట్ అవుతుందండి. మనకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయండి. అంటే ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్, ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఇందులో ఉంటాయండి. ఇందులో 3 కాన్సెప్ట్లతోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే ఎర్న్ చేసుకోవచ్చు, ఇక్కడే మనం లివ్ చేసుకోవచ్చు, ఇక్కడే చదువుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్గా ఉండే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మనకు కంప్లీట్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. phase 1లో మనకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అండ్ phase 2లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.